హలో అండి అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు ఎంతో గుమగుమలాడే టేస్టీ క్యాప్సికమ్ టమోటో కర్రీ ఎలాగో చూసేద్దాం. ముందుగా పావు కేజీ క్యాప్సికమ్ని అయితే తీసుకొని ఇలా మధ్యకు కోసి బొడాలని అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోనికి చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద డేషాన్ అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసి వేయించుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతూ ఉండగా ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి అయితే వేసుకొని కలియబెట్టుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకొని ఇవి మగ్గిన తర్వాత ఇందులో టీ కప్ అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కకు పడతాయి కాబట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ టమోటో కర్రీ అయితే రెడీ. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్